మా సహనాన్ని పరీక్షించొద్దు అంటూ ఉద్యోగ సంఘాల స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ అయింది. ఆగస్టు 15లోగా మా సమస్యలు పరిష్కరించాలి, లేదంటే రాష్ట్ర వ్యాప్త ప్రత్యక్ష ఉద్యమ కార్యాచరణ పెడతామంటూ ఏపీజేఏసీ అమరావతి హెచ్చరించింది. ఎన్నికల నాటి భరోసాలకు భిన్నంగా ప్రభుత్వ వైఖరి ఉందని విమర్శించింది. ఉద్యోగులకు చెల్లించాల్సిన 50,000 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలి, 12వ వేతన సవరణ సంఘాన్ని తక్షణమే నియమించాలి. 2 ఏళ్ళు అయిపోయింది, ఇంతవరకు మధ్యంతర భృతి లేదు, చెప్పిని ఏదీ జరగలేదు, నోరు మెదిపేవాళ్ళు లేరు. బేసిక్ సమస్య ఏంటంటే వైసీపీకి వ్యతిరేకంగా ఒకప్పుడు కాంగ్రెస్కి అనుకూలంగా తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు ఉద్యోగులు. రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి తెలుగుదేశానికి అనుకూలంగా వైసీపీకి వ్యతిరేకంగా తయారయ్యారు. అది జగన్ టైంలో అది ప్రొజెక్ట్ చేశారు. జగన్ మధ్యంతర భృతి ఇచ్చి ఆ తర్వాత ఎన్ని రకాలు చేసినా ఎప్పటికప్పుడు డిఎల్ రిలీజ్ చేసినా కూడా మ్యాక్సిమం చేసుకొచ్చాడు. అయితే వీళ్ళ కోపం ఏంటంటే ఏవైతే రిటైర్ అయిపోయిన రోజున ఇచ్చే డబ్బులు ఇవ్వకుండా ఉండటం, అట్లాగే పెన్షన్లని ఏడిపించుకు తింటాం, ప్రభుత్వానికి సంబంధించినటువంటి డబ్బులు ఏవైతే పిఎఫ్లో పెట్టుకుంటారో అవి వాడేసుకోవడం లాంటివి చేసుకొచ్చాడు. వాటన్నిటి మీద ఆగ్రహంతో పాటు లంచాలు తినే అవకాశం లేకుండా వాలంటీర్ వ్యవస్థ తేవడం కూడా జగన్ మీద కోపం ఉంది. ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వం మారింది, ఇక మా ప్రభుత్వమే సంతోషపడ్డారు. కొన్ని డబ్బులు రిలీజ్ చేశారు కూడా బాబు గారు. కానీ ఓవరాల్గా బకాయిలు లెక్కేస్తే జగన్ టైంలో 30,000 కోట్ల రూపాయల దాకా బకాయిలు ఉన్నాయి, మేము వచ్చాక దాదాపు 10,000 కోట్లు రిలీజ్ చేసామని చెప్తే ఇప్పుడు 50,000 కోట్ల బకాయిలు అంటున్నారు. అంటే 2 ఏళ్లలోనే వీళ్ళకి 30,000 కోట్లు బకాయిలు పడ్డారా? ఇది సందేహం.